బ్రేకింగ్ న్యూస్ మాదాపూర్ టానిక్ వైన్ షాప్ ని క్లోజ్ చేస్తున్నారు. అధికారికంగా ఈ విషయాన్ని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కేబీ శాస్త్రి ప్రకటించారు. ఇవాల్టితో టానిక్ వైన్స్ లైసెన్స్ గడువు ముగిసింది. ఇంతకు ముందే లైసెన్స్ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకుంది టానిక్ యాజమాన్యం. అయితే దరఖాస్తును పరిశీలించి ఎక్సైజ్ శాఖ దరఖాస్తు రెన్యువల్ను తిరస్కరించింది. టానిక్ వైన్ షాప్లోని మద్యాన్ని ఇప్పుడు లెక్కగడుతున్నారు. మిగిలిన వైద్యాన్ని లెక్కగట్టి దాన్ని వేరే చోటికి తరలిస్తున్నారు. టానిక్లో ఇంకా 1.5 కోటికి పైగా విలువ చేసే మద్యం మిగిలిపోయినట్టుగా తెలుస్తోంది. మిగిలిపోయిన మద్యం ఇతర షాపులకు తరలిస్తున్నారు. గతంలోనూ టానిక్ వైన్ షాప్పై చాలా ఆరోపణలు వచ్చాయి. ట్యాక్స్ నెగ్గొట్టారు అని, మద్యం షాప్లో మద్యంతో పాటు లిక్కర్తో పాటు వేరే తినుబండారాలను వేరే డ్రింక్స్ను కూడా అమ్ముతున్నారు. వాటిపైన ట్యాక్స్ నెగ్గొట్టారు, జిఎస్టీ నెగ్గొట్టారు లాంటి ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఒక లైసెన్స్ తీసుకుని మల్టిపుల్ షాప్స్ కూడా రన్ చేస్తున్నారంటూ కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. ఇప్పుడు మాదాపూర్లో ఉన్న టానిక్ వైన్ షాప్ రెన్యువల్కు ఎక్సైజ్ శాఖ అధికారులు నిరాకరించడంతో ఇప్పుడు ఆ షాప్ను పూర్తిగా క్లోజ్ చేస్తున్నారు. ఆకర్షణీయంగా షాపును నెలకొల్పి ఆకర్షణీయంగా మద్యం ఉండే విధంగా ఆ షాప్లో కనిపిస్తూ ఉంటుంది. సో నిజానికి మద్యం షాపులను పెద్ద ఆకర్షణీయంగా పెట్టకూడదు. మద్యం షాపులు ఆకర్షణీయంగా ఉండేలాగా చేస్తే అది మద్యం తాగే వాళ్ళని మరింత అట్రాక్ట్ చేసే విధంగా ఉంటాయి. దీనిపై కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు కొంచెం రూల్స్ ఫ్రేమ్ చేస్తే బాగుంటుంది. మద్యం షాపులను ఆకర్షణీయంగా నిర్వహించకుండా ఉంటే మద్యం షాపులు జనాలను ఆకర్షించకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ అవుట్లెట్స్ అన్నీ కూడా జనాలను ఆకర్షించే విధంగా మద్యం షాపులు ఉంటాయి. ఏదో మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినట్టు మంచి మాల్స్కి వెళ్ళినట్టుగా మద్యం షాపులు కనిపిస్తుంటాయి. టానిక్ కూడా అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు టానిక్ షాపును మూసివేస్తున్నారు రెన్యువల్ చేయని కారణంగా. ఒకసారి టానిక్ వైన్ షాప్ దగ్గరికి వెళ్దాం. అక్కడ నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఎక్సైజ్ అధికారి కూడా మాట్లాడారు. వైన్ షాపు రెన్యువల్ని నిరాకరించడం గురించి ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. టానిక్ ఎలైట్ షాప్ యొక్క లైసెన్సు సెప్టెంబర్ 1 నుంచి ఆగస్టు 31 వరకు ఉంటుంది లైసెన్స్ ఇయర్. సో అతను 24-20 సంవత్సరానికి దరఖాస్తు చేయడం జరిగింది లైసెన్స్ యొక్క పునరుద్ధరణ అంటే రెన్యువల్ కోసం. సో దానిని అతను చేసినటువంటి దరఖాస్తును పునరుద్ధరణ కోసం రెన్యువల్ కోసం చేసినటువంటి దరఖాస్తును మేము తిరస్కరించడం జరిగింది. కాబట్టి అతని యొక్క లైసెన్స్ పీరియడ్ గడువు ముగిసినందున 23-24 గడువు ముగిసింది. కాబట్టి ఈ రోజు నుంచి అతను బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయడం అనేటువంటిది ఉండదు. ఇది ఎక్సైజ్ చట్టం ప్రకారం షాపులకు 2 సంవత్సరాల లైసెన్స్ పీరియడ్ ఉంటుంది. ఈ ఎలైట్ రూల్స్ ప్రకారం ఇతనికి రెన్యువల్ ఆఫ్ లైసెన్స్ అనేటువంటిది ఉంది. కాబట్టి సో చట్టం ప్రకారం ఏం చేయాలి అనేటువంటిది రివ్యూ చేయడానికి అని చెప్పి ప్రస్తుతానికి ఇతను దరఖాస్తు చేసినటువంటి దరఖాస్తును మేము నిరాకరించడం జరిగింది. సో రెన్యువల్ హ్యాస్ బీన్ రిఫ్యూజ్డ్. రెన్యువల్ అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానిని మేము రివ్యూ చేయడం జరుగుతున్నది. దానికోసం ప్రస్తుతానికి ఇతని దరఖాస్తును ఏది రెన్యువల్ కోసం చేసినటువంటి దరఖాస్తును రిఫ్యూజ్ చేయడం జరిగింది. అంటే ఈ 2 సంవత్సరాల కంటే ఎక్కువగా ఏమన్నా వీళ్ళు లేట్ చేశారా లేకపోతే ఏంటి సార్? లేట్ చేయడం లేదండి. ఎలైట్ షాప్ రూల్స్ అనేటువంటి ఉన్నాయి. ఆ రూల్స్లో ఇచ్చినటువంటి వెసులుబాటును మేము ప్రస్తుతానికి నిరాకరించాం. ఇంకా తనిఖీలు ఏం లేదండి. అతని దగ్గర ఏదైతే స్టాక్ ఉంటుందో ఆ స్టాకును కౌంట్ చేస్తున్నాము. అది నియర్ బై ఎవరు ఉంటే తర్వాత యాజ్ పర్ రూల్స్ వేరే షాపులకు కేటాయిస్తాం. అంటే సుమారు ఎంత వర్త్ ఉంటుంది సార్? ఇప్పుడు ప్రస్తుతం ఇంకా చేస్తున్నాం. 1.5 crores వర్త్ స్టాక్ ఉందంటున్నారు. అది యాజ్ పర్ ఎక్సైజ్ రూల్స్ ప్రకారం నియర్ బై షాప్స్ వాళ్ళకి. సో గడువు ముగిసింది కాబట్టి ఇక రెన్యువల్ చేయడం లేదు. రెన్యువల్ రివ్యూ చేశాము కానీ రెన్యువల్ మాత్రం నిరాకరించాము అని ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. మిగిలిన మద్యాన్ని రూల్స్ ప్రకారం వేరే షాపులకు కేటాయిస్తాం, వేరే షాపులకు తరలిస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం 1,50,00,000 రూపాయల విలువ చేసే మద్యం ఇంకా షాప్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి దేవిక ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. దేవిక, ఏంటి పరిస్థితి ఎలైట్ షాప్ దగ్గర? ప్రస్తుతం చూసుకుంటే ఇది ఏదైతే టానిక్ ఉందో ఈ టానిక్ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకుంటే చాలా మంది ప్రముఖులు కానివ్వండి లేకపోతే హై క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక్కడికి వచ్చి వారికి నచ్చిన ఏదైతే బ్రాండ్ ఉందో దాన్ని తీసుకొని అంటే ఇప్పుడు మనం సూపర్ మార్కెట్లో ఏ విధంగా తీసుకుంటూ ఉంటామో సరుకులు అదే విధంగా ఇక్కడ తీసుకుంటూ ఉంటారు. ఈ టానిక్ చాలా ఫేమస్ అని కూడా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే ఈ టానిక్ ఉందో దీనికి అధికారులు వచ్చి సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు లోపల కూడా అధికారులు ఉన్నారు. అయితే ప్రస్తుతం 2016లో లిక్కర్ మార్ట్ గురించి వేసిన టెండర్లో టానిక్ ఒక్కటే
చేయగా వాటికి టెండర్ అనేది దక్కిందని చెప్పాలి. అయితే టెండర్ దక్కిన తర్వాత ఒక్క లిక్కర్ మార్ట్ పేరుతో, అయితే వీళ్ళు లిక్కర్ మార్ట్ ఒకటే అనే పేరుతో తీసుకున్న లైసెన్స్, దానివల్ల ఒక 6, 7, 8 ఎక్కువగా దాదాపుగా ఎక్కువగా చుట్టుపక్కల మొత్తం కూడా బ్రాండ్లు పెట్టడం జరిగింది. అంటే ఒకదానికొకటి ఎక్కువగా ఓపెన్ చేయడం జరిగింది. అదే దీని ప్రకారంగా చూసుకుంటే కనుక వీళ్ళు లైసెన్స్ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి జిఎస్టీ కానీ కట్టకుండా, అంటే పన్నేది కట్టకుండా వీళ్ళు ఎక్కువగా ఇదంతా కూడా లోపల సరుకును మొత్తం కూడా అమ్ముడు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం అంటే దీన్ని ఒకటి కంటే ఎక్కువగా బ్రాంచెస్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మొదటి 6 సంవత్సరాల్లోపే వీళ్ళు దాదాపుగా 6 కోట్ల వరకు ఎక్కువగా లిక్కర్ని అమ్మి డబ్బు సంపాదించుకున్నారనే వార్తలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏదైతే ఉందో వీళ్ళ గడువు, ఈ లైసెన్స్ గడువు అయిపోవడంతో వీళ్ళు గడువుని అప్లై చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు దీన్ని అప్రూవల్ చేయకపోగా, అదే ఇప్పుడు ఈ గడువు అంతా అయిపోయింది కాబట్టి లోపలున్న ఏదైతే సరుకుందో దాన్ని అంతా కూడా వీళ్ళు లెక్కింపు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మనం విజువల్ చూస్తూ ఉన్నాం లోపల. అయితే ఇప్పుడు 6 కోట్లకి సంబంధించి వీళ్ళు ఏ ట్యాక్స్ కూడా కట్టకుండా ప్రస్తుతానికి అమ్ముడు చేసుకున్నారు కాబట్టి దీనికి సంబంధించి అన్ని సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయని కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి అక్రమాలు ఎక్కువగా చేశారు. అంటే లోపల మద్యంతో పాటు తిని బండారాలు కూడా ఎక్కువగా అమ్ముతుంటారు. వాటికి సంబంధించి కూడా ఎలాంటి ట్యాక్స్ కూడా కట్టలేదు అనేది కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ గడువు ముగియడంతో ఏదైతే రెన్యువల్ చేయించుకోవడానికి అని చెప్పి వీళ్ళు వెళ్ళడం చెప్పింది డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళగా వాళ్ళు దీన్ని అంగీకరించడంతో వెంటనే పోలీసులు అలాగే ఎవరైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదైతే లోపల మద్యం ఉందో దాన్ని అంతా కూడా సీజ్ చేసి షాప్ని మొత్తం క్లోజ్ చేసి ఏవైతే చుట్టుపక్కల బ్రాండ్స్ ఉన్నాయో వాటిని కూడా సీజ్ చేసి వెంటనే లోపల ఉన్న మద్యం ఏదైతే ఉందో ఇంకా 1.5 కోటికి పైగా లోపల లిక్కర్ ఉంది కాబట్టి దానికి అంటే ఇదంతా కూడా ఏదైతే ఇప్పుడు లోపల లిక్కర్ ఉందో అదంతా కూడా 1.5 కోటి ఎక్కువగానే ఉంటుందని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఆ మద్యాన్ని మొత్తం కూడా ఇక్కడ దగ్గరలో ఏదైతే సమీప మద్యం షాపులు ఉన్నాయో వాటికి కూడా పంపిస్తున్నారు. లోపల మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి అధికారుల సమావేశంలోని ఇదంతా జరుగుతూ ఉంది. ఒకవైపు చూసుకుంటే మద్యం బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా లెక్కించి సమీపంలో ఉన్న లిక్కర్ మ్యాట్ ఏదైతే ఉన్నాయో అంటే ఏవైతే షాపులు సమీపంలో ఉన్నాయో వాటిని అన్నిటికీ కూడా తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. లోపల ఇప్పటికీ కూడా లెక్కింపు జరుగుతూనే ఉంది. ఇంకా సమయం పట్టే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు రోహిత్. రైట్ దేవిక, మాదాపూర్ టానిక్ వైన్ షాప్ను క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఆ షాపు ఆకర్షణీయంగా ఉండడంతో ఎక్కువ మంది అక్కడికి కొనుక్కోవడానికి వెళుతూ ఉంటారు. సో ఇప్పుడు ఆ షాప్ని క్లోజ్ చేస్తున్నారు. నిజానికి మద్యం షాపులను ఆకర్షణీయంగా ఉండే విధంగా ఎలాంటి ఎలైట్ షాపులు ఉండకుండా ఉంటే బెటర్ అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. మద్యం షాపులు ఆకర్షణీయంగా ఉండటం వల్ల వాటిలోకి వెళ్ళి కొనుక్కోవాలి అనే ఆసక్తి చాలామందికి కనిపిస్తూ ఉంటుంది. ఆకర్షణీయంగా మద్యం అనేది అట్రాక్ట్ చేయకూడదు, అందుకే వాటిని దూరంగా ఉంచాలి, హైవేలకు దూరంగా ఉంచాలి, ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. యాడ్స్ ఇవ్వకూడదు, ఇలాంటి రూల్స్ అన్నీ ఉంటాయి. కానీ ఇటీవల కాలంలో కొత్త పాలసీలు వస్తూ మద్యం షాపులు జనాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. మద్యం షాపుల్లోకి వెళ్ళి కొనుక్కోవాలి అని. ఇంకా విచిత్రం ఏంటంటే ఫ్యామిలీలతో కూడా మద్యం షాపులకు వెళ్ళి కొనుక్కుంటున్న విచిత్రమైన ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. సో మద్యం షాపులు జనాల్ని అట్రాక్ట్ చేసే విధంగా పాలసీలు ఉంటూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఓకే, అది వేరే సంగతి అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ షాప్ని లైసెన్స్ గడువు ముగిసింది, దీన్ని రెన్యువల్ చేయట్లేదు అని అధికారులు చెప్తున్నారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కేబీ శాస్త్రి ఈ విషయం గురించి మాట్లాడారు. ఇవాళతో టానిక్ వైన్స్ గడువు ముగిసింది. ఇంతకుముందే లైసెన్స్ పునరుద్ధరణ కోసం అప్లై చేసుకున్నారు. అయితే రివ్యూ చేసిన తర్వాత రెన్యువల్ మాత్రం నిరాకరించామని చెప్తున్నారు. అందులో ఉన్న స్టాక్ని లెక్కగడుతున్నారు. 1,50,00,000 రూపాయలు విలువ చేసే స్టాక్ ఉందని చెప్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ లైవ్ విజువల్స్. ప్రస్తుతం ఆ షాపు లోపల స్టాక్ని లెక్కగడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ టానిక్ వైన్ మార్ట్పై గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి, ట్యాక్స్ని ఎగ్గొట్టారు అని. ఆ షాప్లో వైన్ మాత్రమే కాకుండా ఇతర డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఇతర తినుబండారాలు, స్నాక్స్ ఇవి కూడా అమ్ముతున్నారు. వాటిపైన భారీ మొత్తంలో ట్యాక్స్ ఎగ్గొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక లైసెన్స్ తీసుకుని మల్టిపుల్ షాప్స్ రన్ చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ షాప్కి లైసెన్స్ని రెన్యువల్ చేయడానికి ఎక్సైజ్ శాఖ అధికారులు నిరాకరించడంతో లోపల ఉన్న స్టాక్ను కౌంట్ చేస్తున్నారు, లెక్కగడుతున్నారు. వాటిని రూల్ ప్రకారం వేరే షాపులకు కేటాయిస్తామని అధికారులు చెప్తున్నారు. ఎలైట్ షాప్ యొక్క లైసెన్సు సెప్టెంబర్ 1 నుంచి ఆగస్టు 31 వరకు ఉంటుంది లైసెన్స్ ఇయర్. సో అతను 24-25 సంవత్సరానికి దరఖాస్తు చేయడం జరిగింది లైసెన్స్ యొక్క పునరుద్ధరణ అంటే రెన్యువల్ కోసం. సో దానిని అతను చేసినటువంటి దరఖాస్తును
పునరుద్ధరణ కోసం రెన్యువల్ కోసం చేసినటువంటి దరఖాస్తును మేము తిరస్కరించడం జరిగింది. కాబట్టి అతని యొక్క లైసెన్స్ పీరియడ్ గడువు ముగిసినందున 23-24 గడువు ముగిసింది. కాబట్టి ఈ రోజు నుంచి అతను బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయడం అనేటువంటిది ఉండదు. ఇది ఎక్సైజ్ చట్టం ప్రకారం షాపులకు 2 సంవత్సరాల లైసెన్స్ పీరియడ్ ఉంటుంది. ఈ ఎలైట్ రూల్స్ ప్రకారం ఇతనికి రెన్యువల్ ఆఫ్ లైసెన్స్ అనేటువంటిది ఉంది. కాబట్టి సో చట్టం ప్రకారం ఏం చేయాలి అనేటువంటిది రివ్యూ చేయడానికి అని చెప్పి ప్రస్తుతానికి ఇతను దరఖాస్తు చేసినటువంటి దరఖాస్తును మేము నిరాకరించడం జరిగింది. సో రెన్యువల్ హ్యాస్ బీన్ రిఫ్యూజ్డ్. రెన్యువల్ అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానిని మేము రివ్యూ చేయడం జరుగుతున్నది. దానికోసం ప్రస్తుతానికి ఇతని దరఖాస్తును రెన్యువల్ కోసం చేసినటువంటి దరఖాస్తును రిఫ్యూజ్ చేయడం జరిగింది. అంటే ఈ 2 సంవత్సరాల కంటే ఎక్కువగా ఏమన్నా వీళ్ళు లేట్ చేశారా లేకపోతే ఏంటి సార్ అసలు? లేట్ చేయడం లేదండి. ఎలైట్ షాప్ రూల్స్ అనేటువంటివి ఉన్నాయి. ఆ రూల్స్లో ఇచ్చినటువంటి వెసులుబాటును మేము ప్రస్తుతానికి నిరాకరించాం. ఇంకా తనిఖీలు ఏం లేదండి. అతని దగ్గర ఏదైతే స్టాక్ ఉంటుందో ఆ స్టాకును కౌంట్ చేస్తున్నాము. అది నియర్ బై ఎవరు ఉంటే తర్వాత యాజ్ పర్ రూల్స్ వేరే షాపులకు కేటాయిస్తాం. అంటే సుమారు ఎంత వరకు ఉంటుంది సార్? ఇప్పుడు ప్రస్తుతం ఇంకా చేస్తున్నాం. 1.5 crores వర్త్ స్టాక్ ఉందంటున్నారు. అది యాజ్ పర్ ఎక్సైజ్ రూల్స్ ప్రకారం నియర్ బై షాప్స్ వాళ్ళకి అలాట్.